సునీత విలియమ్స్ గారు అండ్ బిచ్ బిల్మోర్ గారు స్పేస్ లోకి 8 days అని వెళ్లి 9 months ఎలా అక్కడే ఇరుక్కుపోయారు. వీళ్ళు వెళ్ళింది ఒక ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ లో. దీని పేరు క్రూ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ -100 స్టార్ లైనర్ ఆర్ CST 100 స్టార్ లైనర్ అని కూడా అంటారు. ఓకే, అసలు ఏం జరిగింది? వాళ్ళు 9 months స్పేస్ లో ఇరుక్కుపోవడానికి కారణం ఏంటి అంటే థ్రస్టర్స్. ఇది స్పేస్ క్రాఫ్ట్ ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్టార్ లైనర్ ఫస్ట్ లాంచ్ డేట్ వచ్చేసి 6th May 2024. కానీ దీనిని ఫాల్టీ ప్రెజర్ అవ్వడం వల్ల ఆపేశారు. అండ్ ఇంకోసారి 1st June దీనిని 5 minutes ముందు ఆపేశారు. అండ్ చివరికి 5th June రోజు లాంచ్ చేశారు. అండ్ స్పేస్ లో వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 28 థ్రస్టర్స్ లో నుండి 5 సరిగ్గా పనిచేయడం లేదు అని. జనరల్ గా థ్రస్టర్స్ ఒక స్పేస్ క్రాఫ్ట్ నుండి ఇంకో స్పేస్ క్రాఫ్ట్ కి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ వాటికేం ప్రాబ్లం ఉంది అని నాసా దీనిపై రీసెర్చ్ చేస్తే థ్రస్టర్స్ ఫెయిల్యూర్ కేవలం హీట్ వల్ల జరుగుతుంది అని తెలిసింది. అయితే ఒకవేళ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు సేమ్ రిపీట్ అయితే ప్రాబ్లం అని పంపించిన స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి తిరిగి భూమి మీదకి రప్పించారు. కానీ వచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అని ఆస్ట్రోనాట్స్ ని అక్కడే వదిలేసి రావడం జరిగింది.